లెంటులోని 21వ దినము శుక్రవారము. శిలువ ధ్యాన మనోనిదానము. ప్రార్థన. తండ్రి, మా నిమిత్తమై మానవ శరీరము ధరించినందువలన నీవు శోధింపబడవలసి వచ్చినది. మా కొరకు నీవు ఎన్నో అవమానములను, తిరస్కారములను అనుభవించినావు. నా మీది ప్రేమతో అన్నిటినీ జయించినావు. అట్టి నీ జయ వర్తమానము నేడు అందించుమని నిన్ను వందించుచున్నాము. ఆమేన్. క్రిందటి మంగళవారము ప్రభువుకు కలిగిన శోధన చెప్పగా విని ఒకరు నా మీద ఒక ప్రశ్న వేసిరి. ప్రభువు శ్రమకాలమునకును ఈ శోధనకును ఏమి సంబంధం ఉన్నదని అడిగిరి. రాళ్ళు రొట్టెలు చేసుకొని వాడు తినమన్నాడు. అది శ్రమకాలమునకేమి సంబంధి? రాళ్ళకేమి సంబంధము? రొట్టెలకేమి సంబంధము? దీని వ్యాఖ్యానము ఆదికాండము 3వ అధ్యాయములో దొరుకుతుంది. ఇప్పుడు అది వివరించడానికి సాతాను ప్రభువును శోధించిన వాక్యము, అక్కడ హవ్వను శోధించిన వాక్యము ఇక్కడ వ్రాస్తాను. అది మత్తయి 4వ అధ్యాయంలో ఉంది. నీవు దేవుని కుమారుడవైతే వాడు హవ్వనెట్లు శోధించెను అయితే అనేదే శోధన. నీవు దేవుని కుమారుడవైతే అన్నప్పుడు నేను కుమారుడను కానా అనవలసింది. అయితే అనేది గొప్ప శోధన. ఇక్కడ ప్రభువులో సందేహం పుట్టించాలని వాడు అనుకున్నాడు. అయితే ప్రభు సందేహములో పడలేదు. హవ్వతో అక్కడ ఇది నిజమా అని వాడు అన్నప్పుడు హవ్వమ్మ తనను దేవుడు తినమన్నాడు కాబోలు అని సందేహపడి ఉండాలి. అలాగూ సందేహం పుట్టించిన మాట వల్ల హవ్వమ్మ అధైర్యపడింది. ఈ సందేహపరిచే మాటను ప్రభువు జయించెను. సర్పము భూజంతువులన్నిటిలో యుక్తి గలదని ఉన్నది కదా. సర్పము యుక్తి గలదై శోధించుటకై వచ్చెను. ప్రభువు మరొక యుక్తి కలిగిన వాడే సాతానును జయించెను. యేసు ప్రభువు జవాబు చెప్పకుండా ఉండడమే యుక్తి. ఇది హవ్వమ్మకు తెలియలేదు. హవ్వ పడింది. హవ్వ ఎటువంటి పరిశుద్ధతలో ఉందో యేసు ప్రభువు కూడా అదే పరిశుద్ధతలో ఉన్నాడు. స్త్రీ గర్భములో, కన్యక గర్భములో పుట్టినందున అసలు స్త్రీకున్న పరిశుద్ధత, పవిత్రత ఆయనకుంది. ఆ స్త్రీకి పరిశుద్ధత ఉంది. ఆ స్త్రీని తన పోలిక చొప్పున చేసినందున ఆ దైవత్వము ఆ స్త్రీలో ఉంది. పరిశుద్ధ శరీరమును, దైవత్వమును ఆ మొదటి స్త్రీలో ఉంది. ఆ పరిశుద్ధ శరీరమును, దైవత్వమును కలిగి రావాలి కనుక అదే వరుసలో యేసు ప్రభువు వచ్చి జయించిన అదే జయము. ఆయన దేవుడై వచ్చి జయించిన అది జయము కాదు. ఇప్పుడు ప్రభువు హవ్వ సందేహించినట్లుగా సందేహించిన ఎడల అగాధములోకి దిగినట్లే. అయితే యేసు ప్రభువు దృష్టి, ఆయన మనోనిదానము తన పరిశుద్ధ శరీరము మీద ఉన్నది. తనలో ఉన్న పరిశుద్ధమైన పవిత్రత మీద ఉన్నది. ఇప్పుడు ప్రభువు హవ్వమ్మ ఇచ్చిన పరిశుద్ధ శరీరముతో హవ్వమ్మకు తాను ఎంత పరిశుద్ధ శరీరం ఇచ్చానో అంత పరిశుద్ధతతోనే చేయించెను. అంత దైవత్వం ఉంటే కానీ ఆమె పరిశుద్ధ శరీరముతో యేసు ప్రభు జయించిన అంత పరిశుద్ధత కాదు. జయమును హవ్వమ్మ అందుకొని ఉండేది. అటు 6 ఇటు 6 జయించిన జయమందురు. కానీ ఒకరెక్కువ ఒకరు తక్కువ ఉండి జయించిన అది జయము కాదు. హవ్వమ్మకున్న దైవత్వం ఎంతో ప్రభువుకున్నట్టి ఆ దైవత్వముతోనే ప్రభువు జయించెను. హవ్వమ్మ నాకు సంపూర్ణమైన పరిశుద్ధ శరీరం ఇచ్చినా నాకు సంపూర్ణ దైవత్వం ఇస్తే ఎందుకు పడతాను? నేను పడేటప్పుడు ఓ హవ్వమ్మ ఎందుకు పడతావని పిలిస్తే ఎందుకు పడతాను అన్నదట. పల్లెటూరిలో బోధి కాలువలో ఒక పట్టి ఉంటుంది. ఒక పెంకివాడు ఇంకొకడిని ఒరే పడతావు అంటే వాడు పడతాడు. కంగారు పడి పడిపోతాడు. సర్కస్లో మరాఠీ పిల్ల తీగ మీద నడిచేటప్పుడు పడతావంటే పడదు. అలాగే ప్రభువు పడలేదు. ఎంత గొప్ప శోధన అనగా నీవు దేవుని కుమారుడవైతే అనగా ప్రభువుకు మహాశ్రమ. నీవు దేవుని కుమారుడవు అనుట ప్రభువుకు మహా గొప్ప శ్రమ. దేవుని మాట ఎత్తి తన పేరెత్తినందున మహాశ్రమ. ఇక్కడ దేవుని కుమారుడవైతే అన్నాడు. ఇక్కడ కుమారుడని మరొక మాట పెట్టినాడు. ప్రభువు దగ్గర ఉన్న శోధనలో ఏముందనగా ఏమండోయ్ మీరు చాలా మంచివారు, ధర్మకర్త అన్నట్లున్నది. అనగా ఇది దగానా లేక సాక్ష్యమా? ఇక్కడ ప్రభువును వాడు శోధించినప్పుడు, దేవుని మాటను తుడుపు పెట్ట తలంచినప్పుడు, అవతారము గల కుమారుని దగ్గర పేరెత్తినందున తానే అక్కడ నిలబడ్డాడు.
ముందు సర్పములాగా వాడు వచ్చినాడు, సర్పమైనందున హవ్వమ్మ గుర్తించలేదు. ఇక్కడ ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ దేవుని కుమారుడని సైతాను వలననే తెలిసింది మనకు. మనిషి కుమారుని కంటే దేవుని కుమారుడే గొప్ప. ఈ సంగతెత్తి ఆదాము హవ్వల దగ్గర దేవుడనేది తుడుపు పెట్టినందున ఇక్కడ తానే నిలబడ్డాడు. అది నిజమా అని అక్కడ అడిగాడు గనుక ఇది దగ. మార్కు 1వ అధ్యాయంలో నీవు దేవుని కుమారుడవు అన్నాడు. అక్కడ ప్రభువు నోరు ముయ్యి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ హేళనగా అన్నాడు. మత్తయిలో దేవుడనేది తుడుపు పెట్టి అదే సాతానే నిలబడింది. ఇక్కడ కుమారుడు అనేది తుడుపు పెట్టి అదే నిలబడింది. యెషయాలో ఆ దేవుడు సింహాసనము మీద కూర్చున్నాడు, అది వాడు చూచాడు. నేను అక్కడ కూర్చుండకూడదా అనుకున్నాడు. అక్కడ తానే ఉండాలనుకున్నందున వాడు పడిపోయాడు. ప్రభువుకైతే మనోనిదానం ఉంది. నేను దేవుని కుమారుడను, వీడు సైతాను అనుకున్నాడు. అందుకే ఆయన పడలేదు. అందుకే ప్రార్థనా మెట్లలో మనోనిదానము మొదటిది. ఆయన కన్నులలో నేను దేవుడను, ఆయన చూపులో ఇది దెయ్యము అని ఉంది. నేను దేవుడనని ఆయనకు ఉన్నది గనుక ఇక్కడ శ్రమకాలములో 2 శోధనలు ఉన్నవి. 1, వీడు సైతాను, దానికి ఎదురుగా నిలబడితే శ్రమ. దేవుని తుడుపుట ప్రశ్నించుట శ్రమ, దేవునిని తుడుపుట శ్రమ. 2, మొదట వీడు దూత, తరువాత సైతాను. వీడిని కలుగజేసినప్పుడు ఆయన ఆ దూతకు పైగా ఉన్నాడు. ఇప్పుడు మనుష్యునిగా వచ్చినందున ఇప్పుడు క్రిందగా ఉన్నాడు. పిలాతును పుట్టించిన వాడు యేసు ప్రభువు. తనకు తీర్పు చేసిన వాడు తాను పుట్టించిన మనిషి. కాబట్టి ప్రభువు ఇవన్నీ చూచెను. ఇక్కడి శోధనలో దైవత్రిత్వము మనకు కనబడుచున్నది. దేవుని కుమారునివైతే అను మాటలో కుమారుడున్నాడు, తండ్రి ఉన్నారు. ఇక పరిశుద్ధాత్మ ఏరి? ఆయన ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడెను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇక్కడున్నారు. కాబట్టి ఈ త్రిత్వ తలంపు వల్ల యేసు ప్రభువు శోధనలో పడలేదు. ఆ ధ్యానములో లేకపోయినా యేసు ప్రభువు పడిపోవును. మనకు రాకడ గడియ ఎక్కువగా దగ్గర పడుతుంది. మనకు ధ్యాన కూటములు, బైబిల్ తరగతులు, వీధిలో ప్రసంగాలు, ఆదివారపు బడులు, కుటుంబ ప్రార్థనలు చాలవు. రాకడ సిద్ధపాటుకు ఇవి చాలవు. క్రైస్తవ జీవనమునకు అనగా రక్షణకు సరిపోవును. రాకడకు సిద్ధపడుట కొరకు ప్రత్యేకించుకొని కనిపెట్టుట అవసరము. యేసు ప్రభువు మొదలుకొని ఈ 2000 సంవత్సరాలలోకి చేరిన భక్తులు మోక్షంలోనికి వెళ్ళిరి. కానీ ప్రభువు వచ్చే గడియలో ఆయనను ఎదుర్కొనుటకు తగిన స్థితిలో లేరు. అబ్రహాము, ఇస్సాకు మొదలైన వారు వెళ్ళిపోయిరి కనుక రాకడకు ప్రత్యేకమైన ఉపవాస కార్యము అవసరము. యేసు ప్రభువు ఉపవాసము చేసిరి, ఏలియా చేసిరి, అంతకుముందు మోషే చేసిరి. మోషే 40 దినములు, ఇంకొక 40 దినములు ఉపవాసం ఉండి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని చూచినందున, దేవుని ధ్యానములో ఉన్నందున చూపు, వినికిడి, శరీర బలము తగ్గలేదు. ఈ 80 దినములు మోషే ఏమీ తినలేదు కానీ త్రిత్వ దేవుని తలంపులో ఉండిరి. అయ్యగారు లోదరుగిరిలో ఉన్నప్పుడు ధ్యానములో పెట్టగా అందరూ మోకాళ్ళ మీద ఉండిరి. అప్పుడు అయ్యగారు, మీరు జాగ్రత్తగా యేసు ప్రభువు తలంపు మీదనే ఉండండి అని చెప్పిరి. ఇంతలో ఒక పిల్లవాడు, అయ్యా స్టోరులో ఉప్పు లేదని గట్టిగా చెప్పగా అందరికీ వినబడి ధ్యానము చెడిపోయినది. అలాగే మనము ధ్యానించుచుండగా సైతాను వచ్చి మన ధ్యానము చెడగొట్టును గనుక జాగ్రత్త. ఇలాగూ ఏకదృష్టితో సైతాను పుట్టించే శోధన వైపు చూడక జయించిన ప్రభువు వైపు చూచుచు సాగి వెళ్ళు కృప ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్.